నగరవాసులకు వీధి కుక్కల తిప్పలు తప్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా డాగ్ షెల్టర్స్ని ఏర్పాటు చేసింది. సిటీ పరిధిలో దాదాపు 5 డాగ్ షెల్టర్స్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ప్రజలు మనం ఉన్న కుక్కడపల్లి ఫేజ్ 7లో ఉన్న యానిమల్ కేర్ సెంటర్, దాంతోపాటు ఇక్కడ నాగోల్లో ఫతలగూడలో ఒక సెంటర్ ఉంది, ఇక్కడ పటేల్ నగర్, దాంతోపాటు చుడి బజార్ దగ్గర మరొకటి, ఎల్లమ్మబండ, ఈ 5 ప్రాంతాలను ఎంచుకొని ప్రధానంగా ఏవైతే స్ట్రీట్ డాగ్స్ ఎక్కువగా హాస్పిటల్స్ వద్ద కావచ్చు, లేకపోతే స్కూళ్ళ వద్ద, కాలేజెస్, మరి ముఖ్యంగా ఫంక్షన్ హాల్స్, స్టేడియంస్, ఆలయాల వద్ద ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్రాంతాలలో ఎక్కువ కుక్కలు ఉంటుంటాయి. అక్కడ క్రౌడ్కి ఇబ్బందిగా మారుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ క్యాచ్ చేసిన డాగ్స్ తీసుకొచ్చి కూడా ఈ రెస్క్యూ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది హాస్పిటల్, డాగ్స్ కోసం హాస్పిటల్. దాంతోపాటు ఇక్కడ వీధిలో క్యాచ్ చేసిన డాగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే చాలా కుక్కల అరుపులు మనకు వినిపిస్తున్నాయి. లోపలికైతే పర్మిషన్ అలౌ లేదు, బట్ ఒక 5-10 నిమిషాలు నించుంటే దాదాపు ఒక 2-3 వ్యాన్లలో కుక్కలు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు డాగ్స్ని ఎన్ని రకాలుగా రెస్క్యూ చేసి తీసుకొస్తున్న పరిస్థితి. లోపల డాగ్స్ అన్నీ కూడా చాలా స్వేచ్ఛగా ఉండేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే యానిమల్స్ లవర్స్ డాగ్ షెల్టర్స్ని ఎత్తేయాలి, అక్కడ యానిమల్స్ని బంధించినట్టు ఉంటాయనేసి కూడా చెప్పిన పరిస్థితి. కాకపోతే డాగ్స్ మాత్రము ఫ్రీగానే ఉండడం జరిగింది. ఒక్కొక్క షెల్టర్లో కొన్ని అంటే షెల్టర్కి తగ్గట్టు కూడా డాగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వారికి ఫుడ్ కానీ ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే మెడికేషన్ అలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వైద్యుడు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోనే ఇక్కడ రన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజిటింగ్ అవర్స్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు, ఎవరిని కూడా అలౌ చేయని పరిస్థితి, మీడియాని కూడా అలౌ చేయని పరిస్థితి. కానీ లోపల మాత్రం యానిమల్ సౌండ్ క్లియర్గా అనిపిస్తుంది. దాంతోపాటు ఒక 10 నిమిషాల్లోనే ఒక 2-3 వెహికల్స్ అంటే కుక్కలకు సంబంధించిన వెహికల్స్, రెస్క్యూ వెహికల్స్ ఏవి ఉంటాయో ఆ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఈ యొక్క కుక్కడపల్లి ఫేజ్ 7 జోన్లోనే కాదు, సిటీలో ఉన్న మిగతా 4 జోన్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తుంది. ఇప్పటికే యానిమల్ లవర్స్ డాగ్ షెల్టర్స్ ఎత్తేయాలి, డాగ్స్ని ఇబ్బంది పెట్టొద్దు, అవి కూడా మనలానే ఒక ప్రాణులు, జీవులు అంటే కూడా ఇప్పటికే ఇటు ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. అవన్నిటిని చూస్తూ కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఒక డాగ్ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పెంపుడు కుక్కలు కాకుండా ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ అవన్నిటి కూడా తీసుకురావడం జరుగుతుంది. వాటికి వ్యాక్సిన్ వేసినా వేయకపోయినా అన్ని డాగ్స్ని రెస్క్యూ చేసి మాత్రం తీసుకొస్తారు.